ఈరోజు కథ నాకు రెండు నీకు ఒకటి. ఒక ఊరిలో ఒక భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా పిసినుగుట్టులు. వాళ్ళు తినేవాళ్ళు కాదు, ఒకరికి పెట్టేవాళ్ళు కాదు. ఇలా ఉండగా ఒకరోజు పెద్ద పండగ వచ్చింది. ఊళ్ళో వాళ్ళంతా పిండి వంటలు చేసుకుంటున్నారు. ఈ భార్యాభర్తలు జన్మలో ఏనాడు ఏ పండగలు చేసుకుని ఎరగరు. మనకేమన్నా పిల్లా పీచా, పెద్దవాళ్ళకి పండగలేమిటి అనుకుని సరిపెట్టుకునేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం వాళ్ళిద్దరికీ ఏదైనా తినాలని బుద్ధి పుట్టింది. మినపట్లు చేసుకుందాం, చౌకగా అయిపోతుంది అంది భార్య. సరేనని భర్త బజారుకెళ్ళి అరగిద్దెడు మినుములు పట్టుకొచ్చాడు. దానికి మరో అరగిద్దెడు బియ్యం చేర్చి పెళ్ళం అట్లు పొయ్యాలి అనుకుంది. పప్పు రుబ్బితే ఎంతో పిండి కాలేదు. పెద్దట్లేస్తే రెండే అవుతాయి. 4 వెయ్యాలంటే మరీ చిన్నవవుతాయి. అందుకని భార్య ఒక మాదిరి అట్లు 3 వేసింది. ఇద్దరికి చెరొకటి పోగా మిగిలినది మొగుడు చూడకుండా తానే తిందామనుకుంది. కానీ భర్త పెనం మీద అట్లు వేసే సమయానికి వంటింట్లోకి వచ్చి కూర్చున్నాడు. 3 అట్లు వేశావు, ఇద్దరం ఎట్లా పంచుకుందామన్నాడు. ఇది నాకు, ఇది నీకు, ఇది నాకు అంటూ భార్య తనకు 2 అట్లు వచ్చేటట్లు పంచింది. అదెలా కుదురుతుంది? నేను మొగుణ్ణి కనుక ముందు నాకు వెయ్యి, రెండో అట్టు నువ్వు తీసుకో, మూడో అట్టు మళ్ళీ నాకు ఇవ్వు అన్నాడు భర్త. అదేం మాట, న్యాయం ఉండాలి. పిండంతా చేతులు పడేటట్టు రుబ్బిందెవరు? పొయ్యి రాజేసిందెవరు? పెనం కాల్చిందెవరు? అట్టు వేసిందెవరు? నేనే కదా. అందుకనే ముందట్టు నాకు, మూడో అట్టు నాకే రావాలి అంది పెళ్ళం. నీ మొహంలా ఉంది. నేనసలు పావు గిద్దెడు మినుములు తెస్తే నువ్వేం చేసేదానివి? నేను డబ్బు పోసి అరగిద్దెడు తెచ్చినందుకు నాకు 2 రావాలి అన్నాడు భర్త. ఈ విధంగా కొంతసేపు భార్యాభర్తలు ఘర్షణ పడ్డ తర్వాత భార్య ఒక ఉపాయం చెప్పింది. మనమిద్దరం కదలకుండా పడుకుందాము. ఎవరు ముందు కదులుతారో వారికి ఒక అట్టు, ఎవరు కదలకుండా ఉంటారో వారికి 2 అట్లు అంది. సరే అని ఇద్దరు కదలకుండా పడుకున్నారు. ఊపిరి విడిచిన చప్పుడు కూడా చేయకుండా పడుకున్నారు. కళ్ళు తెరిచే ఉన్నారు, కానీ కనుపాపలు కదలటం లేదు. ఇలా ఉండగా పొరుకింటి పుల్లమ్మ పిండె జల్లెడు కోసం వచ్చి ఇంటావన్ని పిలిచింది. జవాబు రాలేదు. తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి, కానీ ఎక్కడా మనిషి అలికిడి లేదు. వంటింట్లో అట్లు కనిపించాయి. ఇంకా లోపలికి వచ్చేసరికి మొగుడు పెళ్ళాలిద్దరూ నిలువుగుడ్లు వేసుకుని నిలుక్కుపోయి ఉన్నారు. పుల్లమ్మ వాళ్ళని కేకలు పెట్టింది. జవాబు రాలేదు. చచ్చారనుకుని పరిగెత్తుకుపోయి నలుగురిని పిలిచింది. అంతా వచ్చి మొగుడు పెళ్ళాలిద్దరూ చచ్చారని తేల్చుకున్నారు. ఇల్లంతా గాలించి మొగుడు పెళ్ళాలు దాచుకున్న డబ్బు తీసి దహనానికి ప్రయత్నాలు చేశారు. బ్రాహ్మణుడు వచ్చి మంత్రాలు చదివాడు. ఇద్దరికీ స్నానాలు కూడా చేయించారు. పాడి కూడా కట్టారు. ఇద్దరిని దానిమీద కట్టి శ్మశానానికి తీసుకుపోయారు. కట్టెల మీద పెట్టారు. నిప్పు కూడా అంటించారు. ఇంత జరిగినా ఆ ఇద్దరిలో ఒక్కరూ కదలలేదు. శవం వెంట 3 మాత్రమే వచ్చారు. వారు పూర్తిగా కాలేదాకా ఉండి ఇంటికి పోదామని వాళ్ళు అక్కడే ఉండిపోయారు. మంటలు అంతకంతకు దగ్గరికి రాసాగాయి. పెళ్ళం ఒక్కసారిగా లేచి కూర్చుంది. ఇది చూస్తున్న మొగుడు కూడా లేచి కూర్చుని, నువ్వే ముందు లేచావు, నేను 2 తింటా, నువ్వు 1 తిను అని కేకలు పెట్టాడు. అప్పటికే మసక చీకటి పడుతుంది. మొగుడు పెళ్ళాలు లేచి కూర్చునేసరికి కూడా వచ్చిన వాళ్ళు దడుచుకున్నారు. వాళ్ళిద్దరూ బ్రహ్మరాక్షసులయ్యారని, తమను తినటానికి వంతులు వేసుకుంటున్నారని అర్థం చేసుకుని పిక్కబలం కొద్దీ పారిపోయారు. మొగుడు పెళ్ళాలిద్దరూ ఊళ్ళోకి పోదామని బయలుదేరారు. వాళ్ళు ఊరి బయట చెరువు దగ్గరికి వచ్చేసరికి చాకలి వాళ్ళు వాళ్ళిద్దరినీ చూసి దెయ్యాలయ్యి వస్తున్నారనుకుని గుడ్డలు వదిలిపెట్టి పారిపోయారు. పాపం అక్కడి దాకా వచ్చిన తర్వాత మొగుడు పెళ్ళాలకు ఊళ్ళోకి పోవటానికి భయం వేసింది. దెయ్యాలనుకుని ఊరి జనం చంపుతారేమో అని. ఇక ఊళ్ళో వాళ్ళు దెయ్యాలు వచ్చి ఊరి మీద పడతాయేమో అని హడలిపోతున్నారు. పైగా వాళ్లకు తెల్లవారితే కట్టుకోవటానికి బట్టలు కూడా లేవు. అన్నీ చెరువు దగ్గరే ఉన్నాయి. అయితే ఆ ఊరి కరణం మంచి యుక్తిపరుడు. ఆ ఊరి సాయిబుని పిలిచి, సాయిబు నీకు దెయ్యాలంటే భయం లేదు కదా అన్నాడు. నాకేమీ భయం లేదు అన్నాడు సాయిబు. అయితే చెరువుకు పోయి నా గుడ్డలు తెచ్చిపెడతావా అని అడిగాడు కరణం. అదెంత పని అంటూ సాయిబు గుర్రాన్ని వేసుకుని బయలుదేరాడు. సాయిబు చెరువు దగ్గరికి చేరుకుని గుర్రాన్ని అక్కడ గాడిదను కట్టే మేకుకు కట్టి బండల దగ్గరికి పోబోయాడు. సాయిబు గుర్రం ఎక్కి రావటం మొగుడు పెళ్ళాలు బండల చాటును కూర్చుని చూస్తూ ఉన్నారు. సాయిబు దగ్గరికి రాగానే గై అంటూ ఒక్కసారిగా లేచారు. ఇంకేముంది, సాయిబు ఒక్కసారిగా గుర్రం మీదకి పోయి పడ్డాడు. గుర్రం కూడా బెదిరి మేకును వదిలించుకుని ఒక్క దూకు దూకింది. ఆ దూకుకు తాడును కట్టి ఉన్న మేకు వచ్చి సాయిబు వీపుకు కొట్టుకోసాగింది. సాయిబు దెయ్యాలే కొడుతున్నాయి అనుకుని, అరే దెయ్యంగారు, మీకు సలాం చేస్తాను, నన్ను వదలండి అంటూ తిరిగి చూడకుండా గుర్రాన్ని ఇంకా పరిగెత్తించాడు. పాపం సాయిబు ఊర్లోకి వచ్చేదాకా ఆ మేకు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.
ఊళ్ళో వాళ్ళకి అంత భయంలో కూడా సాయిబును చూసేసరికి నవ్వొచ్చింది. చూసారా, నిజానికి దెయ్యం అనేది లేనే లేదు. అయినా ఊళ్ళో వాళ్ళంతా ఊరికే భయపడ్డారు. ఇక మొగుడు పెళ్ళాలు అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నారు. కానీ అక్కడ ఇంట్లో ఏమీ లేవు. ఉండ కాసిని ఊర్లో వాళ్ళు తలా ఒకటి చేతపుచ్చుకుని పోయారు. అందరూ ఆ పీనాసి వాళ్లకు తగిన శాస్తి జరిగింది అని అనుకున్నారు.